హలో అండి. గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్తే అండి. పూజ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ఇంటి దగ్గర వర్క్ అవుతుందని చెప్తున్నాను కదండీ! మొన్న చిమినీకి హోల్ చేపించాను కదా! ఆల్రెడీ మీ అందరికీ పోస్ట్ చేశాను. ఈరోజు చిమినీ అబ్బాయి వచ్చాడండి బిగించడానికి. అయితే చిమినీ కొనేటప్పుడు మనకి గ్యాస్ స్టవ్‌కి, చిమినీకి ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఏ ఏంటి? ఎలా క్లీన్ చేసుకోవాలి? అని మొత్తం నేను అబ్బాయి దగ్గర తెలుసుకున్నాను. ఇది కూడా నాకు చిమినీ రెంట్ హౌస్‌లో ఉండేటప్పుడు వాడానండి. కానీ మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదివరకు నేను రెంటర్స్‌లో ఉండేటప్పుడు మాత్రం చిమ్నీలు అయితే ఉండేవి. నాకు తెలుసు. కానీ ఇది కొంచెం సెన్సర్ వచ్చిందనమాట. ఎలా పనిచేస్తుంది ఏంటి అవన్నీ అడుగుతున్నాను. ఎప్పుడైనా సరే ప్లాట్‌ఫార్మ్ గట్టుకి, చిమ్నీకి మనకి అడుగున్నర 2 అడుగుల వరకు అంటే డిస్టెన్స్ ఉండాలి. అప్పుడే స్మోక్ అనేది బయటకు పోతుంది. మనకి బాగా చిమ్నీ అనేది పనిచేస్తుంది. మరీ ఎత్తు పెట్టకూడదు, మరీ కిందకు పెట్టకూడదు మేడం అని చెప్పాడు. అందుకోసం మేమైతే కరెక్ట్‌గా 3 ఫీట్ అనేది నేను అక్కడ గ్యాప్ అయితే ఉంచాను. కానీ 3 ఫీట్‌కి 3 ఫీట్ చిమ్నీ తీసుకుంటే బాగా టైట్ అయిపోతుంది. అక్కడ మాకు ఏం చెప్పారంటే, మా ఇంటీరియర్ వాళ్ళు ఏం చెప్పారంటే, మేడం మరి 3 ఫీట్ తీసుకుంటే క్లీనింగ్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. ఇటువైపు ఒక 1 ఇంచి, ఇటుపక్క ఒక 1 ఇంచి, 2 ఇంచీలు అయితే మీరు వదిలిపెట్టేయండి. అప్పుడు మీరు క్లీనింగ్ కూడా బాగుంటుందని చెప్పారండి. మీ అందరికీ యూజ్‌ఫుల్ అవుతుందని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది బాగుంటుందని రివ్యూ కూడా ఉందండి. మా అబ్బాయి గౌతమ్ రివ్యూ చూసే ఇది అయితే కొనిపించాడు. స్టవ్ కూడా ఫ్లేవర్లోనే తీసుకోవాలనుకుంటున్నానండి. 4 బర్న్‌తో అయితే మన గట్టుకి సరిపోతుందా లేదా అని చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ రిమోట్ కూడా ఇచ్చారు. రిమోట్ కంట్రోల్ అంటే రిమోట్తో కూడా మనము ఆపరేట్ చేయొచ్చు. లేదంటే దానికి బటన్స్ కూడా ఉన్నాయి. సెన్సార్ కూడా ఉందండి. మన ఇష్టమనమాట. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే లోపల క్లీనింగ్ సిస్టమ్ కూడా ఉంది. మనకి 1 మంత్కి ఒకసారి క్లీనింగ్ పెట్టుకోండి మేడం అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలా క్లీనింగ్ పెడితే ఆ జిట్టు అంతా కిందకి వచ్చేస్తుంది. ఆ పైప్ స్టీల్ టైప్లో ఉంది కదండి, అందులో వచ్చేస్తుంది అని చెప్పారు. మీ అందరికీ ఉపయోగపడుతుందని వీడియో పెట్టడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.